తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. పేరేమిటి? రిజ్వాన్. ఊరేది? హైదరాబాద్. ఏ స్కూల్లో చదివావు? భారతీయ విద్యాభవన్. కాలేజ్? వివేకానంద కాలేజ్. అంటే ఎల్కేజీ నుండి డిగ్రీ వరకు హిందువులు నిర్వహిస్తున్న హిందూ సంస్థల్లోనే చదివావన్నమాట. ఇక్కడ స్కూల్లో నువ్వు ముస్లిం అని పాఠాలు సరిగ్గా చెప్పలేదా, లేక కాలేజీలో ఫీజు ఎక్కువ అడిగారా? నాయ్. సినిమాకి వెళ్ళావు ఎప్పుడన్నా? అక్కడ సినిమా హాలు బయట హిందువులకు మాత్రమే ప్రవేశం అని బోర్డు ఉందా? అంటే ఇక్కడ మీరు చదువుకోవచ్చు, సినిమాలకు వెళ్ళొచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు, షికారులకు వెళ్ళొచ్చు, బ్యాంకు లోన్లు తీసుకోవచ్చు, తాగి తందనాలాడొచ్చు. భారతీయులుగా పుట్టి ఇక్కడ ఇన్ని సౌకర్యాలు అఫీషియల్గా అనుభవిస్తూ పాకిస్తాన్ ఓడిచ్చే పాకీ సొమ్ముకి ఆశెందుకు పడతారా? పాకీ సొమ్ముకు ఆశపట్టం కాదు, పాకిస్తాన్ కోసం మా ప్రాణాలు ఇస్తాం. ఎందుకు ఇస్తారా పాకిస్తాన్ కోసం ప్రాణాలు? మీ అక్క పెద్ద మనిషి అయినప్పుడు పాకిస్తాన్ పట్టు చీర పంపిందా? నీ చెల్లెల శోభనానికి పాకిస్తాన్ సాహిబులు డబల్ ఘాట్ పంపారా? ఎందుకు ఇస్తారా ప్రాణాలు? జిహాద్ కోసం. మా పవిత్ర యుద్ధం ప్రపంచమంతా అల్లాని పూజించాలి, అంతా అల్లా రాజ్యం కావాలి. రేయ్ బచ్చా, మీ లాగే ఇక్కడున్న ప్రతి ఒక్క హిందువు ఇది హిందూ దేశం కావాలని, ప్రపంచమంతా రామరాజ్యం రావాలని పట్టుబట్టి కాషాయం కట్టి త్రిశూలం చేతపట్టి ముందుకెళ్తే ప్రపంచ పటం మీద ఒక్క తీవ్రవాద దేశం కూడా కనబడదురా. టోటల్ పాకిస్తానే ఉల్లిపాయలా ఉడికిపోతుంది. నీకు అల్లా పిచ్చెక్కినట్టు 80 కోట్ల మంది హిందువులకి దేవుడు పిచ్చెక్కితే ఏమైపోతుందిరా దేశం? కావలసింది హిందూ ముస్లింలు కొట్టుకు చావడం కాదురా, అన్నదమ్ముల్లా కలిసి బ్రతకడం. హిందూ ముస్లిం భాయ్ భాయ్ నై. హిందూ ముస్లిం భాయ్ భాయ్ నై. ముస్లిం ముస్లిం భాయ్ భాయ్. హిందూ ముస్లిం భాయ్ భాయ్ నాయ్ నై. సిర్ఫ్ ముస్లిం ముస్లిం భాయ్ భాయ్. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అన్నవాడే ఈ గడ్డ మీద ఉండాలరా. తల్లి పాలల్లో కూడా షుగర్ తక్కువైందని కామెంట్ చేసే రకమరా మీరు. బతకూడదు. నాకేమీ తెలియదు సాబ్, నిజంగా నాకేమీ తెలియదు సాబ్. ఫుడ్ ప్రాబ్లమే, డబ్బు అవసరం వస్తే ఆ కపూర్ గారిని పరిచయం చేశాడు సాబ్. నాకేమీ తెలియదు సాబ్. సిస్టర్ మ్యారేజ్ కి డబ్బు ఇస్తాడని నమ్మి మసీదులో బాంబులు పేల్చిన పాపిష్టి వాళ్ళం సార్. మేం పాపిష్టి వాళ్ళం సార్. రోజుకు 5 సార్లు నమాజ్ చేసే ఇంట్లో పుట్టిన సైతాన్ సాబ్. సైతాన్ సాబ్, మే సైతాను. గఫ్ఫర్ గాడు ఎక్కడా? ఇక్కడి కుర్రాళ్ళకి పాకిస్తాన్ లో ట్రైనింగ్ ఇప్పించడానికి ఈ రోజు ఈవినింగే బయలుదేరుతున్నాడు సార్.
గఫార్ ఖాన్ ఊపర్ నాయ్ నీచే దేక్ చిరిగిపోయిన నీ లవర్ మురికి గుడ్డ ఉంది. వారిని 3 మామిడికాయలు అగ్గి పెట్టే కూడా ఇండియా మీద ఆధారపడుతున్నావు. నువ్వేం పెగ్గలవరా ఇండియాని? सब मिटा दूंगा, सबके सब तुम्हारा लोगों को मुर्दा बना दूंगा. నా ఒక్కొక్క సైనికుడి చావుకి మీ ఒక్కొక్క స్టేట్ ని చితిగా పేరుస్తా. ఇస్లాం మత స్థాపనకి ఒక్కొక్క శవం ఒక్కొక్క మెట్టుగా పేర్చుకుంటూ మీ వాళ్ళని మొత్తం అరేబియా సముద్రపు చేపలకి ఎరువుగా వేస్తా. మా 12 కోట్ల మంది పాకిస్తానీయులు పవిత్ర యోధులై మీ 100 కోట్ల మంది ఉన్న హిందుస్థాన్ని అణువణువున అట్టొడికిస్తా. అల్లాహ్కి ఈ రాజ్యాన్ని రాసిస్తా. ఈ దేశంలోంచి మీ పాకిస్తాన్ కోసం ఈ పుల్ల కూడా తీసుకెళ్లేర్రా. అదే మా 100 కోట్ల మంది భారతీయులంతా 10 నిమిషాల పాటు ఒక్కటై బోలో స్వతంత్ర భారత్ కి జై అని అరిస్తే ఆ సౌండ్ కి గుండెకి చస్తారా మీరంతా. ఈ ఆరిపోయిన అగ్గిపుల్ల నుసిగా మారుతుందిరా మీ పాకిస్తాన్. బూడిదై మాకు పళ్ళపొడిగా పనికొస్తుందిరా మీ పాకిస్తాన్. అంత మగతనం ఉన్న మగాళ్లే అయితే 100 కోట్ల మీ భారతీయులు 12 కోట్ల పాకిస్తానీయులను చూసి షేక్ అయిపోతారెందుకురా? సిబిఐ, సిఆర్పి, రా, ఆర్మీ, ఖాకీ అంటూ లక్షల కొద్ది సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉన్నా మీ ఇండియన్స్ మమ్మల్ని ఏ పీకగలిగిందిరా? సుబ్బారా, మనిషికి ఎన్ని పళ్ళు ఉంటాయి? 32 పళ్ళు ఉంటాయి సార్. మరీడికి 28 ఉన్నాయి. ఎక్కడ తక్కువ ఉన్నాయి సార్? లోపల దవళ్ళకి సుబ్బారా. జ్ఞానదంతాలు ఏమనుకుంటాను సార్? అంటే పాకిస్తాన్ ముస్లింలకి జ్ఞానదంతాలు ఉండవన్నమాట. మేబీ సార్. జ్ఞానదంతాలు లేవు కాబట్టి వీడికి జ్ఞానం లోపించింది. ఆ జ్ఞానదంతాలే లేనప్పుడు ఈ గాలిదంతాలు కూడా ఉండకూడదు. సుబ్బారావు సార్, ఆ సుత్తు అందుకో. అలాగే సార్. ఇదిగోండి సార్. మేము అమ్మ అని పిలుచుకునే మా గడ్డను అమ్మన బూతులు తిట్టినందుకు మేము దేవతలా పూజించే మా దేశాన్ని పాకిస్తాన్లో కలుపుతాం, ఆఫ్ఘనిస్తాన్లో ఐక్యం చేస్తామని అడ్డంగా వాగినందుకు, మసీదుల్ని చర్చిల్ని బ్లాస్ట్ చేసి ఆంధ్రాని అల్లకల్లోలం చేసినందుకు, శరత్ సార్, నీకు దీన్ని బట్టి ఏమర్థమైంది? జ్ఞానదంతాలు లేని పాకిస్తాన్ సాహిబులు ఇండియా వైపు కన్నెత్తి చూస్తే పళ్ళు రాలగొట్టించుకుంటారని తెలిసింది సార్. శబాష్ శరత్. గఫార్ ఖాన్, నా దేశం గురించి నోరు జారినందుకు నీ పళ్ళోడగొట్టాను. మళ్ళీ ఇండియా పేరెత్తావు, హలో అమ్మా శిరీష,
మీ ఆయన పేరు ఆల్ ఇండియా లెవెల్లో అదిరిపోతుంది అనుకో. ఏ టీవీ ఛానల్ చూసినా, ఏ పేపర్ చూసినా మీ ఆయనే కనిపిస్తున్నాడమ్మా. థ్యాంక్ యూ అంకుల్. హలో, విజయ రామరాజు గారా? ఎస్, సార్, మీ నేమ్ అడ్వెంచర్ కి నేమ్ ప్లేట్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్బా, ప్రొద్దున్నుంచి ఫోన్ మోగి మోగి విసుగు తెప్పిస్తుంది. ఆ రిసీవర్ తీసి కింద పెట్టొచ్చుగా. మా ఆయన్ని పొగుడుతుంటే మీకంత విసిగేంటంట? మరి అది ఇంత అందమైన మా ఆవిడ్ని పొగడకుండా అంతంత మీసాలు వేసుకుని తిరిగే మీ ఆయన్ని పొగుడుతుంటే విసుగు రాదేంటి? ఏంటి స్కెచ్ చేస్తున్నారు? చేయి తీయండి. మీ మూలంగానే ఐశ్వర్య రాయలా ఉండేదాన్ని కల్పన రాయలా తయారయ్యాను. అయ్యో, అసలు వేళ పడ ఉండదా? పొద్దున్న లేస్తే ఇదే గొడవ. హలో, ప్రొద్దున లేస్తే టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం అయితే లంచ్ అంటాం, రాత్రికి డిన్నర్ కంపల్సరీ. మరి మరి ఊకు మాత్రం పస్తులు వాయిదాలా? ప్రద్దానికి మీరే టైం చెప్పారుగా, పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం మీల్స్ అని. ఇది అంతే, మిడ్ నైట్ మసాలా ఆ టైంలో చూద్దాంలే. శిరీష, మరే ఆకలేస్తే మధ్యలో చిరుతిళ్ళు తింటాం కదా, ఇది కూడా వదలండి. ఇప్పుడు నా వల్ల కాదు. నా వల్ల అవుతుంది కానీ అమ్మో. నాన్న చెప్పవే, ఇప్పుడు చెప్పు, ఏం చెప్తావో? అబ్బే ఏం లేదు నాన్న, మమ్మీకి గోరింటాకు పెట్టుకోవటం చేత కాకపోతే చిన్న హెల్ప్ చేస్తున్నా. మీ డాడీ పూర్తిగా చెడిపోయారా? మీ మమ్మీ కడుపు పండిందిరా అంటే ఏంటో అనుకున్నాను గాని ఇంత పండుతుంది అనుకోలేదు. అరే నాని, అదేంట్రా? ఏది? ఏంటి అన్నట్టు చూడమని ఇటేతో చేసా? అబ్బే, మమ్మీ గోరింటాకు అంటుకుంటే తుడుస్తున్నా అంతే. సీరియస్ గా ఆలోచిస్తుంటే తుడడానికే పూసినట్టుంది. మమ్మీకి కూడా పూయించుకోవాలనే ఉన్నట్టుంది. ఒరే రాస్కెల్, నిన్ను ఏం బాసు, పెట్టుబడులు ఎప్పడుతున్నాయా? అయినా పళ్ళెందుకు కొట్టారండి? ఎందుక? జంగిల్లో తిరగాల్సిన టైగర్ జనాల మధ్యకొస్తే గోల్డ్ పీకి జూలో పెడతాం. పుట్టలో పడుండాల్సిన పబ్లిక్ గా పార్కుల్లో తిరిగితే కూరలో పీకి బుట్టలో పెడతాం డాక్టర్. ఈడు ఆ టైపే. టెక్కులు ఎక్కువైతే పళ్ళు ఓడగొట్టాం. పేరు గఫార్ ఖాన్. ఆక్రమిత కాశ్మీర్ లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తూ ఇక్కడ మన ముస్లిం కుర్రవాళ్ళకి పిల్లలకు అన్నం తినడం నేర్పినట్టు రక్తం తాగడం ఎలాగో బోధించడానికి వచ్చాడు యువర్ ఆనర్. గలత్ గలత్ ఔర్ ఉత్నా హీ నహీ. అంతేకాదు, ఈ దేశంలో ఏ గుడిలోనూ గంట మోగనివ్వను, క్రీస్తు కోసం ఒక్క కొవ్వొత్తి వెలగనివ్వను. और इस हिंदुस्तान में ये न्यायस्थानम नन्नु ఆపలేదు. ఏ న్యాయ దేవత నన్ను బంధించలేదు. ఎంత ధైర్యం రా నీకు? చాల్! సాఫ్ కరో రే కుత్తే. ఇది పవిత్రమైన ఆలయమురా. తొడవరా, సాఫ్ కరో. లేరా.
కడుపు అన్న తర్వాత నొప్పులు, నొప్పులు అన్న తర్వాత కానుపులు. నేచురల్. నీకేం కాదు మమ్మీ. డోంట్ ఫియర్. ఐ యామ్ హియర్. డాడీకి ఫోన్ టచ్ లో ఉంటాగా. మరి నొప్పుల గురించి గోరింటాకు పెట్టించుకునేటప్పుడే తెలియాలి. ఇట్స్ ఆల్ రైట్. క్యారీ ఆన్. ఏంటమ్మా నడక అటు ఇటు? ఇలా అటు ఇటు నడుస్తే టెన్షన్ తగ్గుతుంది. సినిమాలు చూడరా మీరు? అలా రెడ్ లైట్ వేస్తే ఇలాగే తిరుగుతూ ఉండాలి. మీ డాడీ సెల్ నెంబర్ ఇవ్వు, మాట్లాడాలి. విషయం ఏంటో చెప్పండి, నేను మాట్లాడతా. నీకు తెలీదు బాబు, మీ డాడీ పర్మిషన్ కావాలి. ఏంటి సిజేరియనా? నౌవేడేస్ ఇట్స్ కామన్. యు క్యారీ ఆన్. ఎక్స్క్యూజ్ మీ. హలో. హలో నాని. హలో డాడీ. మమ్మీని ఇప్పుడే హాస్పిటల్లో చేర్పించా. యు డోంట్ వరీ. నువ్వు వచ్చేలాగా నేను మేనేజ్ చేస్తానులే. ఒక్కసారి డాక్టర్ గారికి నాన్న. ఓకే డాక్టర్. మా డాడీ. హలో, నమస్తే సార్. సిజేరియనా డాక్టర్? ఓకే, మీరు కానివ్వండి, నేను వచ్చేస్తాను. థ్యాంక్ యూ. తల్లి బిడ్డ క్షేమమేనా? కమా పగడు తీసుకురండి. మా గఫార్ ఖాన్ని వదిలిపెట్టి పొట్టకు కుట్లేంచుకున్న నీ పెళ్ళాన్ని, నీ పొట్టను పుట్టిన వాళ్ళని విడిపించుకో. నా భార్య పోతే దేశభక్తుల మధ్య ఆమె ఫోటో కూడా పెట్టి త్యాగమూర్తిని గర్వపడతా. నా బిడ్డ పోతే 100 కోట్ల జనాభాకి నేను బిడ్డనవుతాన్రా. సైలెన్స్. రై, నా ఇల్లాలి కోసం ఓ తీవ్రవాదిని వదిలేస్తే ఒక పిరికి వెధవని కట్టుకున్నానా అని నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోతుందిరా.
నా కొడుకు కోసం మీరు కోరింది చేస్తే ఛీ, ఇలాంటి వాడి కడుపున నేను పుట్టిందని నా మొహం మీద ఉమ్మేసిపోతాడురా. దట్ ఈస్ విజయ రామరాజు ఫ్యామిలీ బేవకో. పెట్రా ఫోను. చిచ్చి ఏడాపు చిన్న డాడీకి నీ గొంతు వినిపిద్దామని అంకుల్ నేను ఇచ్చానంతే కదా అంకులు. ఊరుకోమన్నానా? డాడీ నీ గొంతు విన్నారు. రామ్మ చిలకమ్మ పాట పాడాడే ఆ ఉదిత్ నారాయణ గొంతు అన్న బాగుందట. నిజంగా డాడీ నాతో చెప్పారు. అంకుల్ మీరేనా చెప్పండి అంకుల్, ఊరుకుంటాడు. ఊరుకో చిన్న, మీ లేచిపోద్ది. ఊరుకో. Subarov, alert the police force. వాట్ హ్యాపెండ్ సార్? సార్, నా భార్య బిడ్డల్ని కిడ్నాప్ చేసి గఫార్ ఖాన్ విడుదల చేయమని డిమాండ్ చేస్తున్నారు. వీల్లేదు, ఒక్కడిని కూడా వదిలిపెట్టండి సార్. సార్ మీకేమైనా పిచ్చి కింద? డోంట్ టాక్ రబ్బిష్. లేకపోతే ఏంటయ్యా, ఒక పక్క పెళ్ళాం పిల్లల్ని కిడ్నాప్ చేస్తే చంపుతా నరుకుతానంటావా? ముందా గఫార్ ఖాన్ని రిలీజ్ చేసి ఏర్పాటు చేద్దాం. మిస్టర్ రాజు, ఈ గఫార్ గడ్ ఒక్కడే ఈ దేశంలో ద్రోహి కాదుగా. వీడి బాబు లాంటి వాళ్ళు వందల్లో ఉన్నారు. పోనీ వీడిని ఒక్కడిని జైల్లో పెట్టినంత మాత్రాన బాంబు పేలుళ్ళు ఆగిపోయాయా? బార్డర్లో సైనికులు ఏమన్నా కంటైనెంట్ నిద్రపోతున్నారా? మన ఉద్యోగాల్లో ఉన్న సిన్సియారిటీ మనం కాల్చి పారేసే సిగరెట్ ముక్క కన్నా హీనం సార్. Open that box. Open that box. ఏడవరు నాన్న, గర్వంగా సెల్యూట్ చేస్తారు. హలో విజయ రామరాజ్, మా వాళ్ళు మరీ నాటుగా నేల మీద విసిరేసి వచ్చారంట. పార్సిల్ ఏం డ్యామేజ్ కాలేదుగా? మేము మాట మీద నిలబడే మనుషులం. నీ పిల్లాడి రక్తం ఇంకా వేడి కూడా తగ్గించదు. డౌట్ ఉంటే టచ్ చేసి చూసుకో. ఇంకా మా తెలుగు తల్లికి మల్లెపూ దండిస్తా, భారత్ మాతాకి బెనారస్ సిల్కి చీర కడతానని పాడుకుంటానంటే వాడి హెడ్ సూచి కూడా నీటి కరకపోతే ఇంకో పార్సిల్కి రెడీగా ఉండు. ఈసారి బట్టలోడు తీసిన పచ్చి బాలెత్రాలి బాడీ వస్తుందిరా. ఇంకా ఆలోచించేది ఏమిటయ్యా? ఇండియా కోసం ఎంటైర్ ఫ్యామిలీని ఇస్తా, మాతృభూమి కోసం జీవితం దారబోస్తా అంటూ ప్రతిజ్ఞలు ప్రమాణాలు చేసిన సెంట్రల్ మినిస్టర్ ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ గారే కాశ్మీర్లో టెర్రరిస్టులు తన కూతుర్ని ఎత్తికెళ్తే గంటల్లో
గంటల్లో టెర్రరిస్టును వదిలేసి తన కూతురు తెచ్చుకున్నాడు. మినిస్టర్లకి ఎంపీలకి లేని నొప్పి మనకెందుకయ్యా? నా మాట వినరాసు. శభాష్ శభాష్, మీ సిన్సియారిటీకి దేశభక్తికి హ్యాట్స్ ఆఫ్. భయాన్ని ఉగ్గుపాలలా పట్టించాలని చూస్తున్నందుకు మీ కాళ్ళు పట్టుకోవాలనిపిస్తుంది సార్. నా భార్య ఒక్క దానికోసం నేను వెనకడుగు వేస్తే ఈ దేశంలోని లక్షలాది మంది ఆడపడుచుల మంగళసూత్రాలు తెంపుకుపోతారు సార్. అయినా నా పెళ్ళం నా పక్కలేనంత మాత్రాన నేను మగతనం లేని వాడిని అయిపోను సార్, అయిపోను. కానీ ఆ పాకిస్తాన్ కుత్తేగాళ్లను మాత్రం వదిలిపెట్టాను. వీఆర్ ఫ్రమ్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్. జస్ట్ 2 hours బ్యాక్ మీకు సిజరింగ్ చేశారు. చివరి కుట్టు పడగానే మిమ్మల్ని కిడ్నాప్ చేసి తెచ్చాం. విజయరామరాజు గారు మా లీడర్ని విడిచిపెడితే మేం మిమ్మల్ని వదులుతాం. పెద్ద కొడుకు ఎక్కడా? చెప్పండి, మా అబ్బాయి ఎక్కడా? నీ మొగుడిని అడుగు. హలో హలో హలో, శిరీష, ఏమండి? బాబు మీ దగ్గరే ఉన్నాడుగా? శిరీష, చెప్పండి, దానికేం కాలేదుగా? ఏమండి, ఇక్కడ అన్ని రక్త మరకలున్నాయండి. నాకైతే భయంగా ఉంది. కంగ్రాచులేషన్స్ శిరీష. ఎందుకండి? మన పెద్ద కొడుకు దేశం కోసం బలైపోయాడు శిరీష. గఫ్ఫార్ ఖాన్ని విడిచిపెట్టనన్నానని, నీ భర్త వాళ్ళ బెదిరింపులకు లొంగే రకం కాదని శాంపిల్ గా వాణ్ణి పార్సల్ చేసి పంపించారు. నీకు గర్వంగా ఉంది కదా శిరీష? పాల పళ్ళ వయసులో, పసితనం పాలుగారే వయసులో తల్లి మా తెలుగు తల్లి, మాత మా భరతమాత అంటూ భరతమాత గుండె చప్పుల్లో కలిసిపోయిన మన బిడ్డ గొప్పవాడు శిరీష. శిరీష, శిరీష, ఏడుస్తున్నావా శిరీష?
చీకటి పడుతుందని సూర్యుడు, తెల్లవారుతుందని చంద్రుడు ఏడిస్తే లోకానికి వెలుగుండదండి. శభాష్ శభాష్ శిరీష. విజయరామరాజు భార్య శిరీష కాదు, శిరీష భర్త ఈ విజయరామరాజు అని తలెత్తి చెప్పుకోవడానికి గర్వంగా ఉంది శిరీష. శిరీష, భరతమాత వంటిపై పడ్డ నెత్తుటి మరకల్ని తుడిచేయడం కోసం అదే తల్లి ఒంటి మీద పుట్టుమచ్చలుగా మారడానికి మీరు సిద్ధమవ్వండి. అంటే నువ్వు మన రెండో బిడ్డ కూడా బలైపోవాలి. అవును శిరీష, పంట పండాలంటే నేల తల్లి గుండెల్లో పలుగు దించాలి. దేవుని విగ్రహం చూడాలంటే రాతి బండ గుండెల్ని బద్దలు చేయాలి. దేశమాత కన్నీళ్లు తుడవాలంటే మనం కన్నీళ్లలో కరిగిపోవాలి. కరిగిపోవడానికైనా నేల కొరిగిపోవడానికైనా నేను సిద్ధమేనండి. 10 నిమిషాలు ముగుడి పక్కన దొలితే కనగలిగే పిల్లాడి కన్నా వాళ్ళలాంటి వాళ్ళని 100 కోట్ల మంది కన్నా ఈ జన్మభూమి గొప్పదండి. కానీ ఒక్క మాట, 9 మాసాలు నా ఊపిరి పోసుకుని మన రక్తం పంచుకు పుట్టిన మన బిడ్డ మొహం కూడా సరిగ్గా చూడలేదు. ఒకసారి కడుపార కన్న బిడ్డ తల నిమురుతూ కడుపు నిండా పాలిచ్చి తల్లి రుణం తీర్చుకుని వెళ్ళి బాలభగత్ సింగ్ చేస్తాను. పిల్లాడు ఏడుస్తున్నాడు. 2 నిమిషాలు, 2 నిమిషాలు పాలు పట్టే టైం ఇస్తారా? శభాష్ శిరీష. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.